జనసేన పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలను, అలాగే కార్యకర్తల నుంచి లీడర్‌గా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో అలాగే జనసేన పార్టీ ఎంతో కీలకంగా ఉండడానికి, అలాగే జనసేన వారాహి కావచ్చు, అలాగే సభలు నిర్వహించడానికి కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి తలాటం సత్యగా అయితే ఇప్పుడైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఈరోజైతే అతిరథ మహారాజుల మధ్య, అలాగే జనసేన నాయకుల మధ్య కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ముందుగా మీకు కాంగ్రెస్ తెలియజేస్తున్న ఆర్టీవీ తరఫున మీరు ఇప్పుడు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. మీరు కార్యకర్త నుంచి ఈ లీడర్ స్థాయికి ఎదగడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుండేవారు మెంబర్ టు లీడర్ అని. అదేవిధంగా నేనే ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మీటింగ్ మొదలైనప్పుడు ఎక్కడో చివరిలో నిలబడ్డ గతంలో పార్టీ ఆవిర్భావం అప్పుడు చివరి వరుసలో జెండా మోసిన కార్యకర్తని ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి కేవలం పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇది పదవని కూడా అనుకోవట్లేదు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నాపై పెట్టిన నమ్మకం. ఇది ఒక బాధ్యతగానే నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడానే ప్రతిష్టాత్మకంగా చేసి మంచి పేరు తెచ్చుకుని అభివృద్ధి చేసి పవన్ కళ్యాణ్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎలా అభివృద్ధి చేయబోతున్నారండి? కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అంటే ఎంతో తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉంది. గతంలో వైసీపీ హయాంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. అటువంటి దాన్ని మీరు ఏ విధంగా అవన్నీ ఒక్కొక్కటిగా మెట్టుగా అన్నీ కూడా పీకేసి కూడా అన్నది పెర్ఫెక్ట్ అథారిటీలా తయారు చేసే బాధ్యత నాది. మా సిద్ధాంతాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలే. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ శాఖని నెంబర్ 1గా చేశారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా రానున్న రోజుల్లో కూడానే ప్రతిష్టాత్మకంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లాలో ఏ సభ జరిగినా, అలాగే వారాహి కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఎంతో కీలకంగా మీరు వ్యవహరించేవారు. ఆ సమయంలో ఆయన మిమ్మల్ని గుర్తించేవారా, లేదంటే ఆయన ప్రశాంతంగా జరగడానికి మీరు కృషి ఎలా ఉండేదండి? పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించారు కాబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థితి ఖచ్చితంగా తీసుకొస్తారు. ఒకళ్ళు ముందవచ్చు, ఒకళ్ళు వెనకవచ్చు. ఇప్పుడు కూడా కష్టపడి చేశానని అనుకోవట్లేదు, పార్టీ కోసం ఇష్టపడి చేశాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా ప్రాణం. పదవి ముఖ్యం కాదండి, ఇది బాధ్యత. పదవి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు మా ఆరాధ్య దైవం. ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆయన వేసిన బాటలోనే నడిచే జన సైనికుడిని. ముందుగా మీకు తెలియజేసేది ఏంటంటే ఒక జన సైనికుడిగా నేను గర్వపడుతున్నాను. 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? కూటమి పాలన ఎలా అనిపిస్తుందో? పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే సీఎంగా చంద్రబాబు. ఎలా వెళ్తున్నారు? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, 2 బ్యాలెన్స్డ్గా చేస్తూ ఒక పక్కన రాజధాని లేని రాష్ట్రం నుంచి అమరావతిని తీసుకొచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రం త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన నరేంద్ర మోడీ గారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూచిపోతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిగిలిన కార్యకర్తలు గారు, మీరు నెంబర్ నుంచి లీడర్గా ఎదిగారు, మిగిలిన కార్యకర్తలకు ఉత్సాహం నింపని మీరు ఏ చెప్పదలుచుకున్నారు? ముందుగా కూడా చైర్మన్గా అండంగా సరే జన సైనికుడు అని పిలిపించుకోవడంలోనే నాకు ఆనందం ఉంది. అలా పిలిపించుకోవడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది, దానికి నిదర్శనం నేనే. ఒక సాధారణ కార్యకర్త నుంచి, జన సైనికుడి నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చానంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మొత్తం కాకినాడ ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఎవరెవరు ముఖ్య అతిథులు ఇక్కడ హాజరవి మీ వాళ్ళ మధ్యలో మీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం? మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, సుభాష్ గారు మంత్రివర్యులు, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, పంతో నానాజీ గారు, కొండబాబు గారు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు, మన పేరాబత్తుల రాజశేఖర గారు, తోట సుధీర్ గారు, వేగుళ్ళ లీలాకృష్ణ గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీకు. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే నెంబర్ 2 లీడర్గా, అలాగే గతంలో పనిచేసిన ఆయన అయితే పనిచేశారో, కార్యకర్తగా ఎంతో కీలకంగా పనిచేసినటువంటి ఆయన ప్రస్తుతం ఆయన్ని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా ఇప్పుడైతే నియమించడం జరిగింది. ఆయన గతంలో వారాహి కావచ్చు, అలాగే జనసేన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావచ్చు ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఎంతో వెనకుండి ఈ యొక్క అన్నీ కూడా సభ దిగ్విజయంగా జరిగేందుకు కూడా కీలకంగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ గుర్తిస్తూ అలాగే
అలాగే పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను కూడా గుర్తిస్తున్నారో ఆ విధంగానే ఆయన గుర్తిస్తూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎప్పుడైతే నియమించిన నేపథ్యంలో అతిరథ మహారాజుల మొత్తం ఎమ్మెల్యేలు కూటమి నాయకులు ఎమ్మెల్యేల మధ్య అయితే ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి అయితే బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కేవలం ఈ విధంగా కూడా చైర్మన్ కన్నా ఒక కార్యకర్తగా ఉండడమే నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా మిగిలిన కార్యకర్తలందరూ కూడా ఏకంగా గుర్తించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ కష్టాన్ని గుర్తించి ఈ విధంగా నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారని కూడా ఆయన అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ.